సీతారాం పోలీసుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శ్రీకాకుళం రూరల్ పిఎస్కొచ్చారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమి కొన్నారన్న ఆరోపణలపై తమ్మినేని ఫ్యామిలీపై కేసు నమోదైంది. పలాస హిట్ అండ్ రన్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు 6వ వర్మ రిలీజ్ అయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అంపోలు జైలు నుంచి 6వ వర్మ సిద్ధార్థ బయటకొచ్చారు. మెగా డిఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు రాజ్యసభ ఎంపీ సానా సతీష్. వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు 100 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని గుర్తు చేశారు. హాస్టల్లో ఉండలేక ఇంటర్ విద్యార్థి తనువు చాలించాడు. ఈ విషాదకరణ ఘటన భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉండలేకపోయిన భానుప్రకాష్ మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని టైంలో ఉరివేసుకున్నాడు. గిట్టుబాటు ధర కోసం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్హెచ్ పై నిరసన తెలిపారు. టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. బిగ్ టీవీ కథనాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. పొల్యూషన్ సమస్య గురించి స్వయంగా బిగ్ టీవీ రిపోర్టర్ను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. మియాపూర్ వైశాలి నగర్ లో నాలాలో గల్లంతైన బాలయ్య అనే వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకలేదు. దాదాపు 17 గంటలుగా ఆయన కోసం గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు బాలయ్య ఆచూకీ కోసం సెర్చ్ చేస్తున్నాయి. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావ వ్యక్తీకరణ అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై జరిగిన డిస్కషన్లో మాట్లాడారు రాహుల్. కొంతమంది ఈడియట్స్ కు తమ బాధ అర్థం కావడం లేదని విద్యార్థులు తమతో చెప్పారని రాహుల్ అనడంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న అస్సాంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్ కొద్దిగా మెరుగుపడినప్పటికీ 6 జిల్లాలో 4.5 లక్షల మందిపై వరద తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 68 మంది చనిపోయారు. ఇరాన్ పై సౌదీ అరేబియాతో కలిసి అమెరికా విరుచుకుపడింది. టెహరాన్ స్థావరాలపై దాడులు చేసింది. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రయత్నించింది అని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.